ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యోదయించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఇరుజంతట్లో ఆయనకు కృపా కనికర వాసులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత ప్రార్థన చేసుకుందాం. అయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలను ఎంతకాలం కాచి కాపాడి భద్రపరిచేటువంటి సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ నూతన దినాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఈరోజంతట్లో నాయన మీరు ఎక్కల చోట మనం భద్రపరచండి, కాచి కాపాడి సంరక్షించండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి, మీకు ఒక సాక్షులుగా ఏ లోపల మేము జీవించడం మీ సహాయాన్ని ఇవ్వండి. మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం ఇవ్వండి. ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం ఇవ్వండి. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో నుంచి తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నాయన వాళ్ళకి ప్రార్థన ఆలకించి సహాయం దయచేయండి, జవాబునివ్వండి. జవాబునిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఇదిగో నాయన, ఎంతమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. గొప్ప మేలు వాళ్ళ జీవితంలో జరుగులాగా సహాయం ఇవ్వండి. మీ మేలతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. అయ్యా, వాళ్ళు ఆశీర్వదింపబడి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయండి. సహాయం ఇస్తూ మీకు వందనాలు తండ్రి. అయ్యా, అదేవిధంగా తండ్రి, ఎంతమంది తండ్రి ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకునే సహాయాన్ని ఎంతకాలం కాచి కాపాడారు. నూతన సంవత్సరం దయకించారు, మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మీ కృపతో నింపండి, మీ మేలతో నింపండి. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, మీ కృప నిత్యం మాతో ఉంచండి, మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. నాయన, ఎంతమంది నాయన తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి నాయన. సహాయం ఇస్తూ మీకు వందనాలు తండ్రి. అయ్యా, రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా బిడ్డలను ఆయన ఆశీర్వదించమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి, ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి. మీ అందరూ నన్ను నిరీక్షణ చేత ఆదరింపబడి నాయన మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి. మీ కృపని అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రభుత్వ త్వరలో రాబోతున్నారు, మీరు రాబడి సిద్ధపరచండి. మంచి జీవభాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి. అయ్యా, మరొకసారి నన్ను మీరు జంతట్లో నాయన మీరు తోడుగా ఉండి మీ సహాయాన్ని ఇచ్చి మీ కృపనిచ్చి తిరిగి మళ్ళీ రాత్రికాల ప్రార్థన స్థలంలో పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్త మీ చేతుల్లో పెడతాం. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేట విని బతిమాలుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.